ఒకసారి ఊహించుకోండి. మీరు వంట చేస్తున్నప్పుడు స్టవ్ మీద చిన్న మంట పెడతారు కదా! దాని పొగ కూడా చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు ఆ మంట వేల రెట్లు పెద్దదైతే, ఆ మంట నుంచి వచ్చే పొగ ఒక పెద్ద మేఘంలా మారిపోతే, ఆ మంట నుంచి వచ్చే పొగ ఆకాశంలో ఒక పెద్ద మేఘంలా మారి, ఆ మేఘం తనకు తానే ఉరుములు, మెరుపులు, తుఫాను గాలులు క్రియేట్ చేసుకుంటే, ఇది ఒక సినిమా స్టోరీ కాదు ఫ్రెండ్స్. ఇది నిజంగా ఇప్పుడు ఫ్రాన్స్, స్పెయిన్‌లో జరుగుతుంది. ఫ్రాన్స్‌లోని సౌమోస్ అనే ఒక గ్రామం మీదుగా ఎగురుతున్న ఒక హెలికాప్టర్ తీసిన ఫోటోలో ఒక మేఘం మంటల మీద నుంచి లేస్తూ కనిపించింది. దీన్నే సైంటిస్టులు ఫైర్ క్లౌడ్ అని పిలుస్తున్నారు. అసలు ఈ ఫైర్ క్లౌడ్ అంటే ఏంటి? ఎందుకు ఇది ఇంత డేంజర్? ఇప్పుడు ఫ్రాన్స్‌లో అసలు ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఇది కేవలం యూరోప్ ప్రాబ్లమా? లేదంటే ప్రపంచం మొత్తం ఉన్న ప్రాబ్లమా? అండ్ దీన్ని తగ్గించడానికి మనం ఏం చేయగలం? ఇవన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఈ ఫైర్ క్లౌడ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సాధారణంగా వేడి, గాలి, పొడి వాతావరణం ఈ 3 కలిసినప్పుడు అడవుల్లో మంటలు వ్యాపిస్తాయి. కొన్నిసార్లు ఈ మంటలు తీవ్రంగా మారిపోతాయి. ఎంత తీవ్రంగా అంటే ఈ మంటలు వాటంతట అవే తమ సొంత వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటాయి. అలాంటి దానికి అత్యంత భయంకరమైన ఉదాహరణే ఈ ఫైర్ క్లౌడ్. ఇప్పుడు ఇది ఎలా తయారవుతుందో సింపుల్‌గా చెప్తా. మీరు ఏదైనా ఫైర్ క్యాంప్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఆ మంట మీద నుంచి వేడి గాలి పైకి లేస్తుంది కదా! ఒకవేళ ఆ ఫైర్ క్యాంప్ మంటని ఒక 1,00,000 రెట్లు పెంచితే ఎలా ఉంటుంది? ఆ మంట నుంచి వచ్చే వేడి గాలి, పొగ ఎత్తుకు వెళ్తుంటే ఆ పైన ఉన్న తక్కువ గాలి పీడనం వల్ల ఆ వేడి గాలి చల్లబడి అందులో ఉన్న తేమ ఒక మేఘంగా మారిపోతుంది. ఇది కింద మండుతున్న మంటను బట్టి 10-15 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా వెళ్ళి స్ట్రాటోస్ఫియర్‌లోకి కూడా చొచ్చుకుపోతుంది. నాసా వాళ్ళు దీన్ని మంటలు కక్కే ఒక డ్రాగన్ మేఘం అని పిలుస్తారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌లో బుష్ ఫైర్ రీసెర్చ్ గ్రూప్‌లో పనిచేసే రిక్ మెక్రే అనే నిపుణుడు దీన్ని ఇలా వివరించాడు. ఇది మంట పొగలో ఏర్పడే ఒక తుఫాను మేఘం అని, అండ్ ఇది దాదాపు 10,000 క్యూబిక్ సెంటీమీటర్ల వాతావరణాన్ని కవర్ చేస్తుందని చెప్పాడు. ఈ మేఘం ఎందుకు ఇంత డేంజర్ అంటే, ఈ మేఘం ఏర్పడ్డ తర్వాత దానికి అదే మళ్ళీ మేఘాలను క్రియేట్ చేసుకుంటుంది సొంతంగా. అండ్ అలాగే కింద మండుతున్న మంటల్ని ఇంకా వేగంగా వ్యాప్తి చెందేలా చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది సొంతంగా మెరుపులను కూడా క్రియేట్ చేస్తుంది. ఈ మెరుపులు దూరంగా ఉన్న ఏదో ఒక ప్రదేశంలో పడి అక్కడ కూడా మంటలు వ్యాప్తించే అవకాశం ఉంటుంది. అంటే ఒక మంట తనకు తానే ఇంకొక మంటని క్రియేట్ చేసుకుంటుంది. ఫ్రాన్స్ అండ్ స్పెయిన్ ఈ 2 దేశాలు ఈ మధ్య కాలంలో అత్యంత తీవ్రమైన అడవి మంటలతో పోరాడుతున్నాయి. ఇది జరుగుతున్న టైం ఇంకా బ్యాడ్‌గా ఉంది. ఈ టైం అక్కడ టూరిస్టులకి పీక్ టైం. అండ్ అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో మే నుంచి వర్షాలు లేక వరుస హీట్ వేవ్‌లతో ఎండిపోయింది. మే నుంచి అక్కడ వర్షాలు లేక చెట్లు, నేల పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక చిన్న నిప్పురవ్వ పడినా కూడా తీవ్రమైన మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాలో 2019-20 మధ్య కాలంలో ఇలాంటి ఫైర్ క్లౌడ్ ఒకటి అక్కడ ఏర్పడింది. అదే ఇప్పటివరకు ప్రపంచంలో రికార్డ్ అయిన అతిపెద్ద ఫైర్ క్లౌడ్. కేవలం 4 రోజుల్లో అక్కడ 38 ఫైర్ క్లౌడ్‌లు తయారయ్యాయి. వీటిలో సగానికి పైగా పొగని నేరుగా ట్రోపోస్ఫియర్‌లోకి పంపించాయి. అప్పుడు క్రియేట్ అయిన పొగ మేఘం భూమి చుట్టూ తిరిగింది. దాదాపు 2 నెలలు ఆకాశంలో అలాగే కనిపిస్తూ ఉండింది. 2022లో కూడా కాలిఫోర్నియాలో ఒక ఫైర్ క్లౌడ్ ఏర్పడింది. ఇలాంటి ఫైర్ క్లౌడ్స్ ఏర్పడడం వల్ల కేవలం 1-2 దేశాలు నష్టపోవు. దీనివల్ల వరల్డ్ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. ఈ ఫైర్ క్లౌడ్స్ నుంచి వచ్చే పొగ నేరుగా ట్రోపోస్ఫియర్‌లోకి ఎంటర్ అయ్యి భూమి చుట్టూ మొత్తం తిరగగలదు. దీనివల్ల ఒక దేశంలో ఫైర్ క్లౌడ్ క్రియేట్ అయితే ఇంకొక దేశంలో వాతావరణం ఇంపాక్ట్ అవుతుంది. అండ్ అలాగే ఎయిర్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది.